ఎందుకంటే నీ చదువు నీ దగ్గరికి గొప్ప గొప్ప వ్యక్తులను తీసుకొస్తుంది. నీ చదువు నిన్ను గొప్పగా మలిచిదిద్దుతుంది. నీ చదువు నిన్ను అత్యున్నత స్థానాలకు తీసుకుపోతుంది. ఎంతటి అసాధ్యమైన స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకొని నీవే కాదు నీ తర్వాత 7 తరాలకు ఉపయోగపడతాడు. ఒక్కరు చదువుకుంటే 7 తరాలకు ఉపయోగపడతాయి. అంటే నీ తర్వాత తరాలకు కూడా ఉపయోగపడతాయి. నిజమా కాదు? అంత గొప్ప అదృష్టాన్ని, అంత గొప్ప ఖజానాను మీరు కస్తూర్బా పాఠశాలలో నింపుకుంటున్నందుకు మీ అందరికి కూడా నా ఉదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాము. భగవంతుని సరస్వతి మాట కటాక్షంతో మీరందరూ కూడా గొప్పగా నాకు మిమ్మల్ని చూస్తుంటే సంబరం అనిపిస్తుంది. నాకు మీరందరూ పిల్లల్లా కనబడతారు. ఇప్పుడు దీపావళి కదా, దీపావళి జ్యోతుల్లా కనబడతారు. వెలిగించే దీపాన్ని కాపాడాలి. 2 చేతులు పెట్టి మేము కాపాడడానికి ఆ 2 చేతులే మా వెలుగు కుటుంబం. మేము పేదరిక నిర్మూలన కోసం, గ్రామీణ పేదల యొక్క బాగోగుల కోసం, వారి జీవనోపాధుల సుస్థిరం కోసం, వారిని విద్య విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఆదాయం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు, వాళ్ళు నమ్ముకున్న వ్యవసాయం విషయంలో కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులకు మేము వెన్నంటి ఉండి కష్టపడి మేము పనిచేస్తూ వాళ్ళని ఇష్టపడి వాళ్ళ కష్టాలను విని వాళ్ళ కష్టంలో చేయూతగా ఉండి వాళ్ళ కష్టాలను ప్రారంభవుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 24 సంవత్సరాల నుండి యజ్ఞం చేస్తున్నాం. ఇందులో మీ ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి మా ఫలాలు ఇచ్చినారు. మీరు ఇప్పుడు పండుగకు పోయినాక అడగండి, అమ్మ మన ఇంటికి వెలుగు వచ్చిందా, మన ఇంటికి మహిళా సంఘం వచ్చిందా, మన ఇంటికి ఏమైనా అప్పులు తీసుకొచ్చిన పాఠశాల ఫీజులు పెట్టినావా, లేకపోతే మన పండుగ చేసుకోవడానికి ఏమైనా ఖర్చు పెట్టినావా, మనకు ఏమైనా ఆరోగ్య దెబ్బతింటే ఆదుకున్నారా, అట్లా ప్రతి అంశాన్ని అడగండి. ప్రతి అంశంలో మీ ఇంట్లో నీడలాగా మా ఐకేపీ సిబ్బంది ఉంటారు. అది మా గొప్పతనం. మరి ఇంత చేసినా మాకు ఇంకొంత వెళుతున్నది. ఆ వెలితి ఏంటంటే రైతుల కోసం చేసిన, మహిళల కోసం చేసిన. పాప ఏడుస్తారు. వెరీ గుడ్. పాప ఎందుకు ఏడుస్తారు అంటే చీమ ఎందుకు పెట్టామంటే ఇది కథ. ఇది కథ ఎవరు చెప్తే ఈ కథనే చెప్తారు. ఇక్కడికే చెప్తే ఆపేస్తారు కదా, నేను చెప్తే ఇక్కడ చీమ ఎందుకు పుట్టినామంటే ఆ చీమ అంటే నేను కష్టపడి కట్టుకున్న నివాసాన్ని గూడును పురగొట్టిండు, దాన్ని వెళ్ళిపోతే నేను పుట్టినా అంటారు. అయిపోయింది కదా. ఎందుకంత చిన్న చీమనే ప్రొటెక్షన్ చేసుకోలేదా? ఎదురు తిరిగిందా? తెలియలేదా? తన కష్టాన్ని వేరోడు నాశనం చేస్తా అంటే, తనను వేరోళ్ళు ఏలెత్తి చూపుతా అంటే, తనను వేరోళ్ళు అవమానం చేస్తా అంటే, ఆ చిన్న చీమ సైతము తిరగబడ్డది కదా. మన అమ్మ నాన్న మనకు ఆ కథని చెప్పు. నీకు సెల్ఫ్ డిఫెన్స్ పుట్టినప్పుడే చెప్పారు, మనం మర్చిపోయాం. ఆ ఒక్క చిన్న చీమ ఎదురు తిరిగితే 7 స్టెప్పులు ఆగమైంది. 7 స్టెప్స్ ఆగమైందా? ఏమేమి ఆగమే? పిల్లవాడు ఏడ్చిందా? అమ్మ అన్నం పెట్టలేదా? ఇదిగా అన్నం దొరకలేదా? గడ్డి పప్పు యూజ్ కాలేదా? ఆవు వేయలేదా? చాప ఎండలేదా? దీనికోసం ఒక ఎంక్వైరీ ఆఫీసర్ పోయి తిరిగినా 7 మంది అయినా. ఒక చిన్న చీమ ఎదురు తిరిగితే 7 వ్యవస్థలు భాగమైనట్టుగానే నువ్వు కనుక నీకేమైనా నష్టమైతే ఈ 7 వ్యవస్థలు నాశనమైపోతాయి. కాబట్టి నిన్ను కాపాడము, నిన్ను ఆలోచన చేయడము, నిన్ను ప్రేరణ చేయడము, నిన్ను ఒక ప్రభావితమైన శక్తిగా మార్చడం కోసం మేము వచ్చినాం ఫస్ట్. తర్వాత చిన్న చీమనే గంత శక్తి ఉన్నది కదా. చీమ ఎంత ఉంటుంది ఇంకా కనపడదు నాకు, మన చేతిలో పెట్టరా కానీ. ఎంత చిన్న చీమ ఎదురు తిరిగిన సత్యాన్ని మన అమ్మమ్మ, నాన్నమ్మ, తాతమ్మ అందరు కథ చెప్తే మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? కథ అనుకుంటాను, కథ కాదు, అది నిజం. అంటే మీరు కూడా ఎక్కడైతే ప్రశ్నిస్తారో, ఎక్కడైతే మీ హక్కుల కోసం ఆలోచిస్తారో, ఎక్కడైతే మీరు గొప్పగా ఎదగాలని మీరు ఆలోచిస్తారో, మీ గొప్పతనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఏ